మారిముత్తు ఇంటికి ధైర్యంగా వెళ్ళాడు. మళ్ళీ భయపడి ఫారిన్కే వెళ్ళిపోయాడు. అరే నువ్వు ముందు నవ్వడం ఆపు. కొడి ఊరికి జాలిగా చేసాం. పాపం పాండి బావ అమ్మా నాన్నల్ని 4 ఏళ్ల తర్వాత కలుద్దామని వచ్చాడు, ఇలా తరిమేశారేంటి? హ్మ్. అవును, దెయ్యాలంటే నీకు భయం ఉందా లేదా? భయమా? మ్మ్. నాకా? మ్మ్. మొదటిసారి చూసినప్పుడు చాలా భయపడ్డాను. ఆ తర్వాత పోను పోను చూసే కొంది అది దాంతో కలిసి తిరిగేటప్పుడు భయమంతా పోయి ఆ తర్వాత అది చూసేటప్పుడు నాకు నచ్చేసింది. దెయ్యాన్ని చూసావన్నావుగా, ఇప్పుడు చూడడం కుదురుతుందా? ఇప్పుడు చూడొచ్చు. అదెలా? కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. ఏయ్, నిన్ను కళ్ళే కదా మూసుకోమన్నాను, నోరెందుకు మూసుకుంటున్నావు? నువ్వెందుకు కళ్ళు మూసుకోమన్నావో నాకు తెలుసులే. ఈ నల్ల తంబి పర్మిషన్ లేకుండా చిన్న పాప కూడా ముద్దు పెట్టడు, అర్థమైందా? మ్మ్. ఇప్పుడు కళ్ళు తెరు. ఇక్కడ చూడు, నా కళ్ళని చూడు. అయ్యో, ధైర్యంగా మారుతుందే. మ్మ్. అయ్యో, నేను దెయ్యాన్నా? చెప్పురా, దేవత అదేదన్నావు, ఇప్పుడు నన్ను దెయ్యం అంటున్నావా? నిన్ను ఏం చేస్తాను చూడు. నాతో మాట్లాడదు. ఊరికి ఆట పట్టించడానికి చేశాను. మాట్లాడద్దు అన్నాను. సరే మాట్లాడద్దు, ఊరికి అనుకో. మా నోటికి రుచిగా ఒకరోజైనా చేసావా? నువ్వే చెప్పు. రేయ్, మీ నాన్నకి 20 సంవత్సరాలు వండి పెట్టాను, ఒక్కరోజు కూడా బాగోలేదని చెప్పలేదు తెలుసా? నీతో చెప్పకపోవచ్చు, కానీ ఊరు మొత్తం చెప్పుంటారు. ఆ విషయం నీకే తెలియట్లేదు. రే, మీ నాన్న నేను ఒక్క మిరపకాయ సాంబార్లో మామా, మీ ఆయన గురించి స్టార్ట్ చేయద్దు. అన్నం బ్రహ్మాండంగా ఉంది. ఒక్కటిచ్చారండి, ముందు తినరా. ఏంట్రా? ఎందుకే రుచిగా వంట చేసి పెడితే మర్యాదగా తినాలి. తినేటప్పుడు మాట్లాడకుండా తిను. తిను తిను. ఎక్కుళ్ళు వస్తే ఇంటికి ఎవరైనా అతిథులు వస్తారని కదా అర్థం. నేను ఇలాంటివేమీ చెప్పి నేను పెంచలేదే, కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు. రాను రాను నీకు మాటలు ఎక్కువయ్యాయి. తిను. అదిగో రామ్మా, వచ్చేసారు. రామ్మా, నువ్వు భోంచేయి. పైకిలే. అత్తయ్య మిమ్మల్ని కూడా చెప్తున్నాను కదా, పైకిలే. ఇది వేసుకొనిరా. మీరు కూడా ఇది కట్టుకుని త్వరగా రండి. 10 నుంచి 11 టైం చాలా బాగుందట. త్వరగా బయలుదేరండి. ఏంటే నీ ఇష్టానికి వచ్చి బట్టలు చేతిలో పెట్టి బయలుదేరదాం అంటున్నావు? ఏంటి, పెళ్లి చేసుకోబోతున్నావా? అవును, ఇవాళ మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. బయలుదేరు. వేళకోళాలొద్దు, కూర్చో, భోంచేద్దు. కూర్చోరా. నేను సీరియస్ గానే మాట్లాడుతున్నాను. ఏంటమ్మా, పెళ్లికింత తొందర ఏంటి? తొందర నాకు కాదు, మా ఇంట్లో వాళ్ళకి మేమిద్దరం ప్రేమించుకోవడం తెలిసిపోయింది. అందువల్ల వేరే సంబంధాలు చూస్తున్నారు. అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను. తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ కన్నవాళ్ళకి మనసుకు కష్టాన్నే ఇస్తుంది. కన్నవాళ్ల మనసును బాధపెట్టి ఎవరూ సుఖంగా ఉండలేరు. మీరు బాగుండాలి. తొందరపడకమ్మా. ఒక మంచి రోజు చూసి మీ ఇంటికొచ్చి నేనే మాట్లాడతాను. మామా, ఇంటికొచ్చిన మహాలక్ష్మిని వద్దని చెప్పకమ్మా. రే, నా ఇంటి మహాలక్ష్మిని ఎప్పుడు పిలవాలో నాకు తెలుసు. నువ్వు నోరు మూసుకునుండు. మా ఇందులో ఏ పాలిటిక్స్ లేవు కదా. అన్నింటికి వెళ్ళకపోవడమే. కూర్చుని తిను. రామ్మా, భోంచేద్దాం. నమతండి. ఇడ్లీ చట్నీ, సాంబార్ చట్నీ, కూర చట్నీ అన్నీ ఉన్నాయి, రండి. చెంబులు కూడా ఉన్నాయి, రండి రండి. ఇడ్లీ చట్నీ, సాంబార్ చట్నీ, కూర చట్నీ అన్నీ ఉన్నాయి, రండి. చెంబులు కూడా ఉన్నాయి, రండి రండి. ఎవరు చూసి చెంపు చెంపడుతున్నావు? మమ్మల్ని ఎగతాలు చేస్తావా? ఉండు మామా, శాంతం శాంతం, కొంచెం మెల్లగా మాట్లాడు. ఏ ఊరయ్యా? ఏమేమి వస్తువులు ఉన్నాయి? ఏమయ్యా, ఇప్పుడే కదా అరుస్తున్నాను. అదే పెద్ద ఆయన అన్నావు కదా, చెవులు వినబడలేదు, సరిగ్గా చెప్పు. శివాజీ నటించిన సినిమా పాత్రలు ఉన్నాయి, ఇక ఎంజే నటించిన పాత్రలు కూడా ఉన్నాయి, విజయ్ నటించిన సినిమాలు కూడా ఉన్నాయి, అంతెందుకు అజిత్ సినిమాలు కూడా ఉన్నాయి. నీకే పాత్ర కావాలో చెప్పు. ఏంట్రా ఎగతాలా? లేకపోతే ఏంటి, ఉన్నాయే 4 పాత్రలు. నాకే వ్యాపారం అవ్వలేదని టెన్షన్ కూడా ఉన్నాను. ఇప్పుడు వ్యాపారం అవుతుంది చూడు. ఇలా చూస్తున్నాడు. మామా, ఈ ఆటకి నేను రాను గాని ఈ రోజు ఎందుకో నీ పని మూడింది అనిపిస్తోంది. నేను వెళ్ళొస్తాను.
ఏమయ్యా సామాన్లతను పెద్ద గంగాణం ఉంది, ఏ రేటుకి తీసుకుంటారు? అది ఏంటమ్మా ఇది నోటితో అండ అని చెప్తా అది ఎలామ్మా సైజ్ ఏంటి ఆ అండ వెయిట్ ఏంటి ఆ అండ ఒక కలర్ ఏంటి అనేది ఏంటది గంగాళం కలరా? ఏ పెద్దనా ఎందుకయ్యా నోరు అలా కొండలాగా తెరిచిపెట్టావు ఏమయ్యా అండ పాతదయ్యా అది బాగా రుద్దుతున్నా కదా తెలుస్తుంది అది రాగిదా మావులదనేది నాకు తెలియాలి కదా ఏమయ్యా సామాన్లైనా నీకేంటయ్యా ఇంత అదే కదా. మాటలు? పనికిమాలినవానా? నువ్వు లోపలికి రావయ్యా. ఒంటరిగా నేను గంగాణం ఎత్తలేను, నువ్వు కూడా వచ్చి కాస్త సాయం పట్టు. ఆ, ఆ, నువ్వు గంగాళాన్ని చూపిస్తావా? గిన్నె గంటె అన్ని కలిపే కదా చూపిస్తావు. నీకు పాత అంటే నచ్చవు కదా. ఆ తెలుసుకుంటే సరే, నువ్వు లోపలికి రాయ్యా. ఏమయ్యో పాత్ర కేవలం పాత్రలో మాత్రమే చూడకు, కొంచెం మందం చూడు, లేదంటే పాత్ర నలిగిపోయి చితికిపోతుంది. నలిగినా పర్లే తీసి యూస్ చేసుకుంటావు నువ్వు పోవయ్యా వెళ్ళి వెళ్ళమ్మా చూడు, వెళ్ళు తెలుస్తుంది. ఆ అండాన్ని తీసి వేసేయటమే సార్ ఎక్కడున్నారో తెలుసుకోవచ్చా? ఇంట్లోనే ఉన్నా. నిజంగా ఇంట్లోనే ఉన్నావా? ఏయ్ నిజంగానే ఇంట్లోనే ఉన్నానే. నువ్వు అబద్ధం చెప్తావు, నేను నమ్మలేను. నువ్వు అత్తయ్యకి ఫోన్ ఇవ్వు. మా మీ కోడలు నీ దగ్గర ఏదో అడగాలంట, మాట్లాడు. సెంగుడి చెప్పమ్మా, ఇంకా పనికెళ్ళలేదు? లేదత్తయ్య, ఇవాళ సెలవు, ఇంట్లోనే ఉన్నాను. బయటికి తిరగడానికి వెళతాడేమో. నువ్వు ఏ రోజు కండిషన్ పెట్టావో అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు, ఎక్కడికి వెళ్ళడం లేదు. నా వెనకే తిరుగుతూ నా ప్రాణాలు తీస్తున్నాడు. సరే టీ కొట్టోడు మళ్ళీ తిడతాడు, పెట్టైనా. అలాగే అత్తయ్య.